ఎరువుల ఎగ్జిబిషన్ అని, తర్వాత మొక్కల ఎగ్జిబిషన్ అని, పుస్తకాల ఎగ్జిబిషన్ అని ఇట్లాంటివి ఉంటాయి. అక్కడికి ఎవరెవరో వస్తారు, స్టాల్ పెట్టుకుంటారు, వాళ్ళ సామాన్లు అమ్ముకుంటారు. దానికి పెట్టుబడి పడుతుంది. ఎందుకని? అది ఒక మార్కెట్కి ఒక కేంద్రం కింద. అక్కడే మొత్తం అమ్మేస్తే లాభం వస్తుంది అంటే లేదు. అక్కడ వీళ్ళ పేరు ప్రచారంలోకి రావడానికి వాడతారు, అందుకోసం ఖర్చు పెట్టుకుంటారు. అట్లాగే దావోస్లో రేపు జరగబోయేటువంటి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకి సాధారణంగా అన్ని రాష్ట్రాలను పిలుస్తారు, మన రాష్ట్రాన్ని పిలిచారు. పిలిస్తే ఇప్పుడు దాని ఖర్చు 28 కోట్ల రూపాయలు దానికి అద్దె కట్టాలి అక్కడ 10 రోజులకి. ప్లస్ ట్రాన్స్పోర్టేషన్, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళడానికి ఇదంతా కలిపితే దగ్గర దగ్గర ఒక 50 కోట్ల రూపాయలు అవుతుంది. ఇది అనవసరపు ఖర్చు కదా. ఇది జగన్ సర్కార్కి, అంటే జగన్ టీం ప్రొజెక్ట్ చేసినటువంటి అంశం సాక్షి ద్వారా. బట్ ఒక 4 సార్లు తిరిగి వస్తే అయ్యే ఖర్చు, ముఖ్యమంత్రి తిరిగి వస్తే అయ్యే ఖర్చు, పారిశ్రామికవేత్తలను కలవడానికి ఒక వేదిక, వాళ్ళ కోసం మనం 10 సార్లు తిరిగితే అయ్యేటటువంటి ఖర్చుతో పోల్చుకుంటే ఇది అందులో 10వ వంతు కూడా అవ్వదు. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్ స్టాల్ అక్కడ ఉన్నప్పుడు మార్కెటింగ్, అది ప్రచారానికి పనికి వస్తుంది, ప్రపంచం అంతా చర్చించుకోవడానికి పనికి వస్తుంది. కాబట్టి ఈ ఖర్చు వృధా అని రాయడంలో రాసిన వార్త వృధా అనుకోవాలి.